హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య. ఈ సినిమాకి ఎడిటర్స్ కావాలి. 200 సినిమాల అనౌన్స్మెంట్ జరిగింది కదా. ఆ 200 సినిమాలకి ఎడిటర్స్ని రిక్రూట్ చేయడం జరుగుతోంది. ఎక్కడెక్కడో మీరు ఉంటారు సిస్టమ్స్ పెట్టుకొని ల్యాప్టాపుల్లో షార్ట్ ఫిల్మ్ చేస్తూ రకరకాల సిచ్యువేషన్స్లో ఎడిటర్స్ ఉంటారు. సో ఒక చిన్న అవకాశం దొరికితే సినిమా ఇండస్ట్రీలో ఒక ఎడిటర్‌గా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనుకునే ఎంతోమంది టాలెంటెడ్ ఎడిటర్స్ అవకాశాలు రాక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలా సఫర్ అవుతుంటారు. వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి. సిస్టమ్ ఉంటది. ఎడిటింగ్ పర్ఫెక్ట్‌గా చేయగలిగే సిట్యుయేషన్ ఉంటది. అన్నీ ఉంటాయి కానీ షార్ట్ ఫిల్మ్స్ దగ్గరే అయిపోయి ఉంటారు. అలాంటి ఎడిటర్స్ మీరు లక్షణంగా ఈసీతో కాంటాక్ట్ అవ్వచ్చు. ఈసీకి ఈసీ రూల్స్‌లో మీరు రావాలి తప్ప వేరే రూల్స్, వేరే బార్గెట్స్ ఏవి ఉండవు. అడ్డంకులు ఏవి ఉండవు. మీరు డైరెక్ట్‌గా ఈసీ కాంటాక్ట్ అవ్వచ్చు. నేనే కమ్యూనికేషన్‌లోకొస్తాను. ప్రతిదీ మీకు గైడ్ చేస్తాను. కానీ ఒకటి మీరు ఫైనాన్షియల్ మ్యాటర్స్‌లో ఓడిపోసలు చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ వాలంటరీగా మీరు రావాలి తప్ప ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏవి ఉండవు. ఒక్క రూపాయి ఇవ్వడం ఉండదు, తీసుకోవడం ఉండదు. మీ ఫుడ్ మీరు చూసుకోవాలి. మీ ట్రావెల్స్ మీరు చూసుకోవాలి. ఎవ్రీథింగ్ అన్నీ ఎవరికి వాళ్ళే చూసుకోవాల్సి ఉంటది. ఈసీ ఏది ప్రొవైడ్ చేయదు. సో మీరున్న చోట నుంచే ఎడిటింగ్ చేయొచ్చు. ఆ ఇబ్బందులు గూడా ఉండవు మీకు. సో, అవసరమైతే అంటే ఈసీ ఇన్‌చార్జెస్ మీ దగ్గరికొస్తారు. అంత పర్ఫెక్ట్‌గా ఈసీ రూల్స్ ఉంటాయి. దానికి సంబంధించిన హార్డ్ డిస్క్‌లు గానీ, ఎడిటింగ్‌కి ఫుటేజ్ ఉంటది గదా! సినిమా ఫుటేజ్ వాటికి సంబంధించిన హార్డ్ డిస్క్‌లు, వ్యవహారాలు ఇవన్నీ ఈసీనే చూసుకుంటది. మీ మీద ఎక్కడ గూడా భారం మోపడం ఉండదు. ఒకటేంటంటే మీ ఖర్చులు మీరు చూసుకోవాలి. అవి ఈసీ మీద దొయ్యొద్దు. అవి అలాంటివి టాలరేట్ చేయదు ఈసీ. అలా ఉంటేనే ఎంటర్ అవ్వండి. ఎందుకంటే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి. మీ టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఈసీకి రండి తప్ప, సో ఫైనాన్షియల్‌గా నాకు ట్రాన్స్‌పోర్ట్ ఇవ్వండి సార్, ఫుడ్ అకామిడేషన్ ఇవ్వండి, ఇలాంటి చెత్త డిస్కషన్ చేయొద్దండి. ఎందుకంటే అవి మేము ఎంటర్‌టైన్ చేయం. ఓపెన్‌గా చెప్పేస్తున్నాం. ఇన్ కేస్ అవి కావాలనుకున్న వాళ్ళు రావద్దు. సింపుల్ థింగ్. అయితే ఈసీ రూల్స్‌లో రావాలి. లేకపోతే అంటే మీ రూల్స్ ఏమైనా ఉన్నాయనుకుంటే రావద్దు అసలు. నాకు మెసేజ్ కూడా చేయొద్దు. ఊరికే టైమ్ వేస్ట్ వ్యవహారాలు. నేను అవి టాలరేట్ చేయలేను. ఎందుకంటే మన రూల్స్‌లో మనం వెళ్తున్నాం. మన పనులు మనవే, మన సినిమాలు మనవి. హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళాలి. ఓన్లీ ప్యాషన్ ఉండి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలనుకుంటేనే ఈసీలో ఈ ప్రాజెక్ట్‌లకి రండి. సో మీరెక్కడ ఉన్నా తెలుగు 2 రాష్ట్రాల్లో ఎక్కడ ఉన్నా సరే, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే మీరు ఈసీకి వర్క్ చేయొచ్చు. ఓకేనా? సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఈసీ ఎడిటర్స్ ఇన్వైట్ చేయడం జరుగుతోంది ఎడిటర్స్‌ని. సో లక్షణంగా 200 ప్రాజెక్ట్‌లకి ఈ ఒకరిద్దరు సరిపోరు. అందువల్లే ఈ అనౌన్స్‌మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎంతమంది ఉన్నా, ఎక్కడున్నా గూడా ఈసీ కనెక్ట్ అవ్వండి. డిఫరెంట్ ప్రాజెక్ట్‌లు, డిఫరెంట్ జోనర్స్‌లో సినిమాలు రెడీ అవుతున్నాయి. సో, మీరు లక్షణంగా వచ్చేసేయండి. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి. ఇక్కడ ఈసీని మీరు ఉద్ధరించాల్సిన అవసరం లేదు. మీ టాలెంట్‌ని సినిమా ఇండస్ట్రీకి చెప్పండి. ఎంతోమంది టాలెంటెడ్ పీపుల్ ఉంటారు. ఎడిటింగ్‌తోనే సినిమాలు నిలబడగలిగే సిట్యుయేషన్స్ ఎన్నో ఉంటాయి. మీలో ఆ టాలెంట్ ఉండదు. ఖచ్చితంగా ఆ టాలెంట్ ఉంటుంది. కానీ ప్రూవ్ చేసుకునే ఒక ప్లాట్‌ఫార్మ్ ఉండదు ఇంతవరకు. ఇంతవరకు లేదు గూడా. సో, కొత్త వాళ్ళని, ఆర్టిస్ట్‌లని, టెక్నీషియన్‌లని ఎంకరేజ్ చేసే సిట్యుయేషన్స్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కడా ఉండవు. ఉండబోవు కూడా ఒక ఈసీ తప్ప. అందువల్లే చెప్తున్నాను. మీ టాలెంట్‌ని మీరు ప్రూవ్ చేసుకునేసి సినిమా ఇండస్ట్రీలో నిలబడండి. ఒక మంచి ఎడిటర్‌గా మీరు ప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఈసీ అద్భుతమైన వేదిక. లక్షణంగా హ్యాపీగా వచ్చేసేయండి. ఈ సినిమాతో కొలాబరేట్ అయిపోయి నంబర్ ఆఫ్ ప్రాజెక్టులు డిఫరెంట్ జోనర్స్‌లో సినిమాలు కంటిన్యూ చేద్దాం. ఎడిటింగ్ చేసుకుంటూ, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటూ మనం ట్రావెల్ అవుదాం. లేట్ చేయకుండా ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433 ఈ నెంబర్‌కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్‌లో కమ్యూనికేషన్‌లోకి వచ్చేసేయండి. సార్ నేను ఒక ఎడిటర్‌ని. ఇదిగో ఈ షార్ట్ ఫిల్మ్స్ ఇలా చేస్తున్నాను. లేదంటే యాడ్స్ ఇలా చేస్తున్నాను. లేదంటే ఆల్రెడీ కొన్ని మూవీస్ చేసున్నాను నేను. నాకు ఒక మంచి అవకాశం ఇవ్వండి. నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను అనుకునే వాళ్ళు లక్షణంగా ఈసీకి కమ్యూనికేషన్‌కి వచ్చేసేయండి. లేట్ చేయొద్దు. ఎందుకంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ అన్నట్లు వెళ్తూ ఉంటది. ఈసీలో ఎటువంటి రికమెండేషన్స్ ఉండవు. మీరు దయచేసి ఏంటంటే నాకు వాళ్ళు తెలుసు, ఈళ్ళు తెలుసు ఈ చెత్త వాగొద్దండి. మీ దగ్గర టాలెంట్ ఉందా? డైరెక్ట్‌గా వచ్చేయండి. అసలు మీకు మీ రూల్స్ ఏవో ఉన్నాయనుకుంటే నాకు అసలుగా మెసేజ్ కూడా చేయొద్దు. సో, ఈసీ రూల్స్‌లోనే ఎవ్వరైనా ఏ ఆర్టిస్ట్ అయినా, టెక్నీషియన్ అయినా 24 డిపార్ట్‌మెంట్స్ ఈసీ రూల్స్‌లో రాగలిగితే రండి. లేకపోతే అసలు మెసేజ్ చేయొద్దు. సో, మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, 200 సినిమాలకి నంబర్ ఆఫ్ ఎడిటర్స్ కావాలి. విత్ సిస్టమ్ ఉన్నవాళ్ళు రండి. సిస్టమ్ ఆల్రెడీ కొందరు ఏం చేస్తారంటే
ల్యాప్‌టాప్‌లు ఉన్నాయి సార్. ల్యాప్‌టాప్‌లో చేయొచ్చంట. ల్యాప్‌టాప్‌లు ఉన్న వాళ్ళు నాకు కమ్యూనికేషన్‌లోకి రావద్దు. ఎందుకంటే సరిపోదు. మనము మినిమమ్ సినిమా 2 అవర్స్ గాని, 2 ½ అవర్ గాని చేయాలి. ఎలా ఫుటేజ్ సరిపోతుంది? అవి ల్యాప్‌టాప్‌లు అవి మెయింటైన్ చేసే సిట్యుయేషన్ కాదు. అవి తట్టుకోలేవు. అందువల్లే ఖచ్చితంగా సిస్టమ్ ఉండాలి. సిస్టమ్ ఉండి హై ఎండ్ సిస్టమ్ ఉన్న వాళ్ళు నా కమ్యూనికేషన్‌లోకి రావచ్చు. చాలామందున్నారు. ఇండస్ట్రీలోనే చాలామందున్నారు. మంచి మంచి సిస్టమ్స్, సెటప్స్ పెట్టుకునేసి అవకాశాలు లేక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అలాంటి టీమ్స్ అన్నీ నాకు కమ్యూనికేషన్‌లోకి వచ్చేసాయండి. ఓకేనా? నా పేరు వారణాసి సూర్య. ఐ యామ్ ఫ్రమ్ ఈజిస్ సినిమా. థాంక్ యూ సో మచ్.